వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ సెక్సాలజిస్ట్, హోమియోఫిషియన్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు. సో సార్తో మనం ఈరోజు ఎందుకున్నామంటే ఎంతోమందికి అంగస్తంభన సమస్య ప్రాబ్లం వస్తూ ఉంది. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం బెస్ట్ హోమియోపతి మెడిసిన్స్ గురించి చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం హోమ్ రెమెడీ గురించి కూడా చెప్తా ఉన్నారు. సో ఈ విషయాలను తెలుసుకోవాలంటే కంపల్సరీ మన సార్ని కలవాలి. సో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అంటే ఆఫ్టర్ 20+ ఏజ్ నుంచి 60 ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు అంగస్తంభన సమస్య అయితే ప్రాబ్లం అయిపోతుంది స్టార్టింగే. అవునండి. సో నియర్లీ మన ఇండియాలో చూసుకుంటే సార్ 70% పీపుల్స్ ఉంది సార్ అంగస్తంభన సమస్య. అవును. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? సో తగ్గించుకోవాలంటే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎలాంటి హోమ్ రెమెడీ గురించి ఈరోజు మనకు చెప్పబోతున్నారు సార్. ఈ మధ్య ఎరెక్షన్ ప్రాబ్లం అనేది అంటే అంగస్తంభన ప్రాబ్లం అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. అంటే దాంట్లో నేను చూసే పేషెంట్లో ఒక 70 to 80% 20 years 30 years 40 years వాళ్ళే ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది కామన్ అండి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్, ఆఫీస్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. దాంతోపాటు సిట్టింగ్ జాబ్, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొనే ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు ఒక సిస్టమ్ ముందు కూర్చోవడము, లేదా ఏదో ఒకటి సిట్టింగ్ జాబ్ ఉన్నారనుకోండి. ఎలాంటి సిట్టింగ్ జాబ్ ఉండే వాళ్ళు ఏమవుతుందంటే కంప్లీట్లీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండదు. సో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీ వీక్ అవుతుంది, వాళ్ళ పురుషాంగం వీక్ అవుతుంది. ఇవన్నీ వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కామన్గా చాలామందికి ఎరెక్షన్ ప్రాబ్లం రావడం కానీ, అంటే అంగస్తంభనం సరిగా ఉండకపోవడము, ప్లస్ దాంతోపాటు ఇమ్మీడియట్గా అవుట్ అవడము, ఇవన్నీ చాలా కామన్గా మనం చూస్తున్నామండి. ఓకే సార్. సరే, ఈ మధ్య బయట ట్రెండ్ అవుతుంది సార్ బాగా మొరింగా పౌడర్ అని చెప్పేసి. ఈ మొరింగా పౌడర్ అంటే అదే మన మునక్కాయలు అంటాం కదా సార్, మునక్కాయలు మునగాకు. ఈ పౌడర్ను రెగ్యులర్గా తీసుకుంటే ఈ అంగస్తంభన సమస్య పూర్తిగా తగ్గిపోతుంది, ఎక్కువసేపు మన టైం బీయింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఎంతవరకు కరెక్ట్? నిజంగా మొరింగా పౌడర్లో అన్ని లక్షణాలు ఉన్నాయా ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి? అవును సార్. ఎందుకంటే మొరింగా పౌడర్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది. మీరు చాలామంది చూడవచ్చు మొరింగా పౌడర్ తెలుసో తెలియకనో మొరింగా పౌడర్ వాడుతూనే ఉన్నారు. ఓకే. ఎందుకంటే దానివల్ల అలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నది. దాంతోపాటు సెక్స్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి. మీరు చూసి ఉండొచ్చు పాతకాలంలో ఈరోజు ఏం స్పెషల్ అంటే మునక్కాయల కర్రీ అంటే ఏంటి ఈరోజు స్పెషల్ అనేవాళ్ళు. ఎందుకు అనేవాళ్ళు అంటే ఈరోజు బాగా జోరు ఉన్నట్టుంది అనేవాళ్ళు. ఎందుకు అంటే ఆ మునక్కాయల్లో అంటే ఆ మునక్కాయలు అంటే మొరింగా పౌడర్ అంటే నథింగ్ బట్ మునక్కాయలు. సో ఆ దాంట్లో అలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ వల్ల ఏమవుతుందంటే మన పురుషాంగానికి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అందించి మన పర్ఫార్మెన్స్ అనేది టైం పీరియడ్ అనేది ఇంప్రూవ్ చేసే అనే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి. సో దానివల్ల మనం చాలామంది మొరింగా పౌడర్ అనేది యూస్ చేస్తున్నారండి. సార్, ఇప్పుడు మొరింగా పౌడర్ మనం ఏదైతే మునక్కాయలు అంటున్నామో, ఈ మునక్కాయలని మనం డైరెక్ట్గా కూరలాగా చేసుకోవచ్చా, లేకపోతే ఏమైనా ప్రిపరేషన్ దీనికి సపరేట్గా ప్రిపరేషన్ చేసుకుని ఆ విధంగా తీసుకోవాలా? సార్, ఎప్పుడైనా మనము కూరలాగా తీసుకుంటే ఏది ఉపయోగం ఉండదండి. ఏదైనా ఎందుకు సార్? ఇప్పుడు ఎందుకంటే మనం కూరలాగా చేసుకుంటే మంచిగా దాన్ని ఎలా చేస్తాం. ఇప్పుడు మీరే అన్నారు సార్, మన పూర్వకాలంలో మునక్కాయలు ఏంటి ఈరోజు మీ స్పెషల్ అంటే మునక్కాయలు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూరలాగానే కదా తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు పని చేసినప్పుడు ఇక్కడ పని చేసేది కూరలాగా చేసేది. కానీ అప్పుడు చేసేది పాతకాలంలో ఎలా చేసేది అంటే ఏదో ఒక చిన్న సాంబార్ లాగా చేసేది, దాన్ని బాయిల్ లాగా చేయడం వల్ల దాని ప్రాపర్టీస్ ఎక్కువ ఇది అయ్యేది కాదు. కానీ ఇప్పుడు కూరలాగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ములక్కాయ ఫ్రై అనేది చేసుకుంటున్నారు. సో దానివల్ల ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోతాయండి. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దేనికైనా చాలా మన వెజిటేబుల్స్లో కానీ లేదా చాలా ఉంటాయి, దాంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ అందాలంటే కొన్ని టైంలో తీసుకోవాలి, కరెక్ట్ టైంలో తీసుకోవాలి, కరెక్ట్ విధానంగా తీసుకోవాలి. అప్పుడే మీకు ఆ ఎఫెక్ట్స్ అనేది మీకు తెలుస్తుంది. లేదంటే మీరు సంవత్సరాంతా ములకాయలు తిన్నా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. సో అందుకే మొరింగా పౌడర్ అంటే మొరింగా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే న్యాచురల్ అండి. ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ములకాయ చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో ఉండే లీవ్స్ అన్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. మంచిగా క్లీన్ చేసుకొని దాన్ని కొంచెం ఎండలో డ్రై చేయండి. డ్రై చేసేసి నెక్స్ట్ ఏం చేయండి అంటే మంచిగా దాన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అయిపోయింది, అంతే, మీ మొరింగా పౌడర్ రెడీ. అంతే, చాలా సింపుల్. అంతే. ఎవరైనా ఎలా తీసుకోవాలి సార్? ఇది ఎలా చేసుకోవాలంటే
ఈ మొరింగా పౌడర్లో ఉండే మంచి క్వాలిటీ ఏంటంటే సార్, మొరింగా పౌడర్కి ఎలాంటి స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు. ఓకే. అంటే కొన్ని పదార్థాలు వేస్తే మనకి టేస్ట్ అనేది ఇదైపోతుంది, సో చేంజ్ అయిపోతుంది. కానీ మొరింగా పౌడర్లో అలా కాదు. సో దీన్ని ఎలా చేసుకోవాలంటే, మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఆ గ్లాస్ వాటర్ తీసుకొని, లేదా పాలైనా తీసుకోవచ్చు, గ్లాస్ వాటర్ అయినా తీసుకోవచ్చు, పాలైనా తీసుకోవచ్చు. ఓకే. మంచి వేడి వేడి పాలు కానీ వాటర్ తీసుకొని దాంట్లో మొరింగా పౌడర్ కలపండి. కలిపేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి దాంట్లో టేస్ట్ కోసం మీరు కావాలంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. హనీ యాడ్ చేసుకొని డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్లోనే తీసుకోవచ్చు, లేదా రాత్రి 1 అవర్ బిఫోర్, 1 అవర్, లేదా మీరు సెక్స్లో పాల్గొనే 1 అవర్ బిఫోర్, డైలీ నైట్ ఒక గ్లాస్ తాగండి, పాలతో కలిపి తాగండి. అలా డైలీ ఒక గ్లాసు మొరింగా పౌడర్ కలిపి తాగితే ఒక 3 months తర్వాత డెఫినెట్గా మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదొక విధానం ఉంది. లేదంటే ఫ్రూట్స్ తీసుకోండి, కట్ చేసుకోండి, దాంట్లో మొరింగా పౌడర్ పైన ఇది చేసేయండి, ఓకే. తినేయండి, అంతే. అంత సింపుల్గా తీసుకుంటే దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే. సరే, ఇప్పుడు మునగాకు గురించి చెప్పారు. సో మునక్కాయలను కూడా మనము పౌడర్ లాగా చేసుకొని తీసుకోవచ్చా? అవునండి. ఈ ఆకులతో చేయవచ్చు, మునక్కాయలో చేయవచ్చు. దాని సీడ్స్ గురించి కూడా, సీడ్స్ని కూడా డ్రై చేసి దాని నుంచి కూడా పౌడర్ లాగా చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఆ 3 దానికి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. సరే, ఓకే. పొడి చేసుకోవడం బాగానే ఉంది. అది మనం ఎలా తీసుకోవాలో కూడా చెప్పేశారు. అసలు ఎరిక్షన్కి ఎలా పనిచేస్తుంది? సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, చాలామంది అనుకుంటారు, అరే మొరింగా పౌడర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, నిజమా? చాలామందికి ఆ డౌట్స్ ఉంటుంది. కానీ నిజంగా ఏంటంటే, ములక్కాయల్లో అంటే మొరింగా పౌడర్లో సాపోనిల్స్ అండ్ పాలిఫెనాల్స్ అనే కంపోజిషన్స్ ఉంటాయి, పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలు ఏంటంటే, సాపోనిల్ అనే పదార్థం ఏం చేస్తుందంటే మన పురుషాంగం దగ్గర ఉండే నరాల్ని గట్టిగా చేస్తుంది. ఎట్లా అంటే అక్కడ ఉండే నరాల్ని యాక్టివేట్ చేసేసి నైట్రస్ ఆక్సైడ్ అనే పదార్థాన్ని రిలీజ్ చేసేది. ఓకే. ఆ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల మన పురుషాంగం దగ్గర ఉండే ఆ ఆర్టరీస్ అనేది ఓపెన్ అప్ అవుతాయి, వైడ్ అయిపోతాయి, రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పురుషాంగంకి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. సో మంచిగా అవడం వల్ల మీ ఎరెక్షన్ అనేది మంచిగా అవుతుంది. రెండోది, పాలిఫెనాల్స్ అనే పదార్థం ఏం చేస్తుంది అంటే, ఆ పాలిఫెనాల్స్ అనే పదార్థము మీ బాడీలో డోపామిన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే. డోపామిన్ లెవెల్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, న్యాచురల్గా మీ డోపామిన్ అనేది హ్యాపీ హార్మోన్ లాగా, రిలాక్స్ హార్మోన్ లాగా, అది మంచిగా అయినప్పుడు న్యాచురల్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ అయినప్పుడు న్యాచురల్గా మీ కోరికలు పెరుగుతాయి, దాని తర్వాత మీ గట్టితనం పెరుగుతుంది, టైం పీరియడ్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే. అండ్ ఇంకో మంచి బెనిఫిట్ ఉంటుందండి మొరింగా పౌడర్ వల్ల. ఏంటి తెలుసా, ఈ మొరింగా పౌడర్ రోజు తీసుకోవడం వల్ల ఆ మొరింగా పౌడర్ ఏముంటుందంటే, మన టెస్టికల్స్ అంటే మన బాల్స్ దగ్గర ఆ టెస్టికల్స్ ఆ సెల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఆ టెస్టికల్ సెల్స్ని స్ట్రాంగ్ చేయడం వల్ల, దాన్ని యాక్టివ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో అకార్డింగ్ టు స్టడీ, మొరింగా పౌడర్ తీసుకునే వాళ్ళు ఒక 20 to 30% ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అయినాయి, ప్లస్ స్పర్మ్ హెల్దీగా కూడా అయినాయి. ఇప్పుడు కొందరిలో ఏముంటుందంటే, స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అంటే స్పర్మ్ మంచిగా ఉంటాయి, క్వాంటిటీ కూడా మంచిగా ఉంటుంది, అయినా ప్రెగ్నెన్సీకి రాదు. ఎందుకు రాదంటే అక్కడ డిఎన్ఏలో డ్యామేజెస్ ఉంటాయి. అలాంటి డిఎన్ఏలో డ్యామేజ్ అనేది కరెక్షన్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలంటే రోజు మొరింగా పౌడర్ తీసుకుంటే దానివల్ల అది ఇంప్రూవ్ అవుతాయండి. సో ఇలాంటి చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అనేది న్యాచురల్గా మీరు మొరింగా పౌడర్ తీసుకుంటే ఉంటాయండి. ఓకే. సరే, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని కలవాలంటే ఎలా కలవాలి? ఇంకా డైరెక్ట్గా అంటే మీకు కాల్ చేయొచ్చు? అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యాచురల్గా ఇది ఫాలో చేయండి, దీనివల్ల ఉపయోగం అవుతుంది. లేదు అంటే మీకు హోమియోపతిలో ఒక R41 అనే ఒక డ్రగ్ ఉంటుంది. R41 రెక్వెక్ 41 ఒక డ్రాప్ ఉంటుంది. సో ఆ R41 రెమెడీస్ మీరు మొరింగా పౌడరు తీసుకుంటే ఎలా ఉపయోగం ఉంటుందో దానికి 100 times ఎఫెక్టివ్ అనేది R41 డ్రాప్స్ అనేది ఉంటుంది. R41 డ్రాప్స్ డైలీ నైట్ 10 చుక్కలు 10 డ్రాప్స్లో కలిపి డైలీ నైట్ ఒక 3 నెలలు తాగండి. ఖచ్చితంగా మీ ఎరెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు మీ టైం పీరియడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. సో మీకు సెక్స్ రిలేటెడ్ కానీ, మీకు సెక్స్ గురించి అని ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద ఉండే నంబర్కి మీరు కాల్ చేయవచ్చు, లేదా మనకు హైదరాబాద్లో 4 క్లినిక్లు ఉన్నాయి, మీరు అక్కడ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ మీకు
కలవడానికి, మాట్లాడడానికి ఏమైనా సిగ్గు అనిపిస్తుందా, ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ ఉండే నంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే మనం వాట్సాప్‌లో మీతో చాట్ కూడా చేస్తామండి. షూర్ సార్. నిజంగా ఇంత మంచి అవకాశం ఇచ్చారు. అంటే ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మొరింగా పౌడర్ గురించి అండ్ R41 గురించి చాలా చక్కటి విషయాలు మన ప్రేక్షకులకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.